నమస్తే. నేషనల్ ఛానల్ 'ఆజ్ తక్ టీవీ' రీసెంట్‌గా ఒక టీవీ డిబేట్ నిర్వహించింది. అందులో మాజీ అంటే ఆప్ ఫౌండర్ మెంబర్, ఇప్పుడు ఆ పార్టీలో లేరు. ఇప్పుడు ఆధ్యాత్మిక ఉపన్యాసాలిచ్చే కుమార్ విశ్వాస్‌ని అందులో దానికి పిలిచిందనమాట. టాపిక్ ఏందంటే వందే మాతరం మీద. వందే మాతరం 150 ఇయర్స్ సందర్భంగా దాన్ని పాడడం మీద కొన్ని అభ్యంతరాలున్నాయి గదా! ఎందుకు మరి అభ్యంతరాలొచ్చినాయి అని క్వెషన్ అడిగితే కుమార్ విశ్వాస్ చెప్పారనమాట, మాట్లాడతారనమాట. నేను జన్మతః గూడా సనాతనిని. అయితే ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. తల్లిదండ్రుల సంస్కారాల కారణంగా నేను బ్రాహ్మణుడిని. వేద శాస్త్రాలు గూడా నేను చదువుతాను, మాట్లాడతాను గూడా. కానీ ఒకరోజు దేశం ఇట్లా నన్ను పిలిచి, భారత్ నన్ను పిలిచి, ప్రభుత్వం నన్ను పిలిచి, వ్యవస్థ నన్ను పిలిచి, కుమార్ విశ్వాస్ ఇప్పుడు జీవితాంతం నువ్వింకా వీటన్నిటిని వదిలేయాల్సి ఉంటది. దేశం కోసం నువ్వు మారిపోవాలి తప్పదు. నువ్వు ఈ రామచరితమానస్‌ను వెనక్కి పెట్టాలి. రాజ్యాంగాన్ని ముందుకు పెట్టాలి. ఈ గీతను పక్కన పెట్టేసి రాజ్యాంగాన్ని నువ్వు చేతిలోకి తీసుకోవాలని చెప్తే, నేను ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతాను. రామచరితమానస్‌ను ఇంకేదైనా సరే భగవద్గీతను నేను పక్కన పెట్టేసి రాజ్యాంగం ప్రకారం నేను రాజ్యాంగాన్ని ముందుకు పట్టుకొని ముందుకెళ్తాను అన్నాడు. దేశము, ధర్మాల్లో దేన్ని ఎంచుకోవాలి అనే ప్రశ్న కూడా వస్తది. నిజంగానే ఎంచుకోవాల్సి వస్తే, ఆ సమయం వస్తే ఏంటి అనేది నేను చెప్తున్నాను. ఆ వ్యక్తి పేరు నేను బయటపెట్టను. మీ అందరికీ తెలుసు అన్నాడాయన. గడ్వాల్‌కి చెందిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక యువకుడు ఐపీఎస్ పూర్తి చేశాడు. ఒక సనాతన ఏమంటారు, ఒక బ్రాహ్మణ కుటుంబం, సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. వాళ్ళ తండ్రి ఒక కాళీ మందిరాన్ని నిర్వహిస్తుంటాడు. ఇంకా అంటే వాళ్ళ అర్చకత్వం, ఇంకా బ్రాహ్మణికం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చేస్తుంటాడు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి ఐపీఎస్ చేసి ఇంటెలిజెన్స్ సేవల్లో చేరుతాడు. అయితే దేశం అతనికి చెప్తది, కోల్డ్ వార్ జరుగుతుంది, భారత రక్షణ కోసం నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో, 6 ఏళ్ళు అక్కడే ఉండాలి నువ్వు అని ఆదేశిస్తది దేశం. అప్పుడు ఆ అబ్బాయి ఇస్లాంకు చెందిన అన్ని చట్టాలు నేర్చుకొని, వాళ్ళ పద్ధతులు నేర్చుకొని, వాళ్ళ భాష నేర్చుకొని పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. అంతే తప్ప నా ధర్మమే నాకు ముఖ్యము, నేను కాళీ పూజ ఎట్లా మానేస్తాను, దేశం కన్నా ధర్మం ముఖ్యం అనలేదు అతను. మీకు కూడా అర్థమై ఉంటది ఎవరో. ఈవెన్ కుమార్ విశ్వాస్ చెప్పారు ఇది. నిన్న మొన్న 2-3 రోజులుగా మనం 'దురంధర్' సినిమాలో చూస్తున్నాము. ఆ నటుడి నటన చూసి చప్పట్లు కొడుతున్నాం మనం. పాక్ వెళ్ళిపోయాడు కదా, అక్కడ కలిసిపోయాడు కదా అతను స్పైగా. ఆయన ఒక్కడు మాత్రమే కాదు, అంతకుముందు చాలా మంది భారతదేశంలో ఉన్న చాలా మంది తమ తల్లిదండ్రులు, పిల్లల్ని, భార్యని, కుటుంబాల్ని వదిలేసి, దేశాన్ని కూడా వదిలేసి, ప్రాణాల్ని పణంగా పెట్టి ఆ దేశానికి వెళ్ళారు. ఈ దేశ ప్రయోజనాల కోసం, ఇక్కడి వాళ్ళ సురక్షితం కోసం, రక్షణ కోసం, భద్రత కోసం. అక్కడికెళ్ళి నమాజ్ చదివారు వాళ్ళు, ఖాదిం సేవ చేశారు వాళ్ళు, రోజాలు అంటే ఉపవాసాలు ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు బ్రాహ్మణులు. ఇక్కడ వాళ్ళ జాతి బ్రాహ్మణ జాతి. వాళ్ళకొక కులదేవత ఉంటది. అయినా కూడా బయటకు చూపించడానికి లేదు. రంజాన్ ఉపవాసాలు కూడా చేస్తారు, కఠిన ఉపవాసాలు. ఎందుకంటే దేశం మీదనే వాళ్ళ ఆలోచన, దేశం పట్లనే వాళ్ళ చింత. వాళ్ళు ఏ మతానికి వ్యతిరేకం కాదు. కానీ ఈ దేశం అంటే భక్తి, ప్రేమ, ఆరాధన, దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడ్డవాళ్ళు. బయటికి ఏదో మాట్లాడుతుండొచ్చు, దేశం కోసం నమాజ్ చేస్తుండొచ్చు, ఉపవాసం ఉండొచ్చు, వాళ్ళ భాష మాట్లాడుతుండొచ్చు, వాళ్ళ పద్ధతిని అవలంబిస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళ హృదయం లోపల ఏముంటది? వందే మాతరమే, వందే మాతర నినాదమే మారుమోగుతుంది కదా. అట్లా నా ధర్మం, నా దేశం తర్వాతే, నా పవిత్ర గ్రంథం, నా రాజ్యాంగం తర్వాతే. మరి కుమార్ విశ్వాస్ ఉదహరించిన అంటే ప్రస్తావించిన వ్యక్తి ఎవరో కాదు, దేశం కోసం తన ధర్మాన్ని, ఆచారాలను, అలవాట్లను, పద్ధతులను అన్ని పక్కన పెట్టి పాక్లో స్పైగా పనిచేసి ఇఫ్తికార్ భట్గా పేరు మార్చుకొని హిజ్బుల్ ముజాహిదీన్ దళంలో చేరి చివరకు తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన మేజర్ మోహిత్ శర్మ. మాకు కూడా చెప్తారు, మా చిన్నప్పుడు నేను శిశు మందిర్లో చదివే కదా, మా గురువులు చెప్పేవాళ్ళు, దేశమా, దేహమా, దేవాలయమా అంటే ముందు దేశం, ఆ తర్వాతే దేవాలయం, ఆ తర్వాతే దేహం అన్నట్టు ఈ కుమార్ విశ్వాస్ ప్రస్తావించిన ఆయన ఎవరో కాదు. దేశం కోసం తన ధర్మాన్ని, ఆచారాల్ని, అలవాట్లను, పద్ధతుల్ని పక్కన పెట్టి పాక్లో స్పైగా పనిచేసిన ఇఫ్తికార్ భట్గా పేరు మార్చుకుని హిజ్బుల్ ముజాహిదీన్ దళంలో చేరి చివరకు తీవ్రవాదుల కాల్పుల్లోనే చనిపోయిన మేజర్ మోహిత్ శర్మ. పక్కన అతని ఉన్నది అతని ఫోటోనే, మారు వేషంలో ఉన్న మోహిత్ శర్మ ఫోటో. మోహిత్ శర్మ భార్య కూడా ఇప్పుడు ఆర్మీలో ఉన్నారు ఆమె. అయితే తమకు చెప్పకుండా మోహిత్ శర్మ కథ ఆధారంగానే 'దురంధర్' తీశారని అతని ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళింది అనమాట. కేసు ఉంది ఇంకా. ఇది మోహిత్ శర్మ గురించి.
ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. ధన్యవాదాలు.